నా వల్లే జున్నుకి గాయమైంది నాన్న. స్కూల్ నుంచి రాగానే నాకు బాగా ఆకలేసింది. ఇంట్లో స్నాక్స్ ఏవీ లేవు. అందుకని నా కోసం తను మ్యాగీ చేస్తుంటే జున్నుకి చేయగలింది. ఇందులో లక్కీ తప్పేం లేదు నాన్న. పాపం తను మీరు వచ్చే వరకు ఆగుతానంది. నేనే లక్కీ ఆకలితో ఉంది కదా అని నూడిల్స్ చేశాను. అయినా ఇది పెద్ద గాయమేం కాదు కదా, నొప్పి కూడా లేదు. దేవయాని, మనీషా, జాను అంతా ఎక్కడున్నారు? మీరిక్కడే ఉండండి, బయటికి రావద్దు. జాగ్రత్త. ఏమైంది మావయ్య గారు? ఎందుకు వాళ్ళని పిలుస్తున్నారు? అసలు ఆడవాళ్లేనా మీరు? ఇంట్లో ముగ్గురుండి కూడా 2 చిన్నపిల్లల్ని చూసుకోవడం కూడా తెలీదా మీకు? స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు ఆకలితో ఉంటే స్నాక్స్ కూడా చేసి పెట్టలేరా మీరు? ఇది మరీ బాగుంది బావగారు. పిల్లలు ఇంటికి వచ్చినట్టు కూడా మాకు తెలీదు. ఏ మనిషా, నీకేమన్నా తెలుసా? అయ్యో లేదా ఆంటీ, నేను నా రూమ్లో ఉన్నాను. ఏం జాను, నీకేమైనా తెలుసా? నేను ఆయన గదిలో ఉన్నాం, మాకెలా తెలుస్తుంది? పిల్లలు ఏ టైంకి స్కూల్కి వెళ్తారో ఏ టైంకి ఇంటికి వస్తారో తెలీదా మీకు? మేం ఫ్యాక్టరీలో గొడవ జరుగుతుంటే అక్కడికి వెళ్తామని మీకు తెలుసు కదా. ఒక్క పూట కూడా పిల్లల్ని చూసుకోలేరా? పిల్లలు కూడా మీకు శత్రువులు అయిపోయారా? మిత్రగారు వదిలేయండి. పిల్లలు రావడం వాళ్ళు చూడలేదని చెప్తున్నారు కదా. రోజు ఈ టైంకి పిల్లలు ఇంటికి వస్తారని తెలుసు కదా లక్ష్మి. ఏంటి జాను, వాళ్ళు నీ సొంత అక్క పిల్లలే కదా, పరాయి వాళ్ళు కాదు కదా. మరి అంత కనికరం లేకుండా ఎలా ఉన్నావు? లక్కీ ఆకలేస్తుందంటే జున్ను స్నాక్స్ చేసి పెట్టాడట, బట్ చేయి కాలింది. ఒక చిన్న పిల్లవాడికున్న బాధ్యత కూడా మీకు లేదా? మీ గొడవ మాతోనే కానీ పిల్లలతో కాదు కదా. సారీ అన్నయ్య, నేను ఈ గదిలో ఉండి చూసుకోలేదు. లేదంటే నేనైనా పిల్లల్ని బయటికి తీసుకెళ్లి స్నాక్స్ కొనిపెట్టేవాడిని. ఆ పిల్లలైనా సొంతంగా చేసుకోకపోతే స్నాక్ చేసి పెట్టమని మమ్మల్ని అడగచ్చు కదా. అవును, వాళ్ళు మమ్మల్ని అడగకపోతే మాదా తప్పు? అడగకుండా సొంతంగా చేసుకొని చేయి కాల్చుకుంటే ఎవరేం చేస్తారు? చిన్నప్పుడు నువ్వు ఆకలి అంటే నేను చేసి పెట్టేదాన్ని జాను. ఇప్పుడు జున్ను కూడా అదే పనిచేశాడు. పెద్దవాళ్ళని అడగకుండా నీకేది కావాలంటే అది పెడితే అప్పుడు నన్ను నువ్వు గొప్పగా చూసేదానివి. ఇప్పుడు జున్ను చేసింది తప్పుగా అనిపిస్తుందా నీకు? సరే లక్ష్మి, అప్పుడు నువ్వు ఇప్పుడు జున్ను గ్రేట్ అని ఒప్పుకుంటాం. కానీ ఏ తప్పు చేయని మమ్మల్ని ఎందుకంటున్నారు? నిజమేనమ్మా దేవయాని, మిమ్మల్ని అండం మాదే తప్పు. మీరు ఇంట్లో ఉన్నారు కదా, పిల్లల్ని చూసుకుంటారు అనుకోవడం ఇంకా పెద్ద తప్పు. ఒకే ఇంట్లో ఉంటూ కూడా ఎవరికి వాళ్ళుగా పరాయి వాళ్ళం అయ్యాం చూడు, అది ఇంకా పెద్ద తప్పు. వదిలేండి మావయ్య గారు, పిల్లలు బాగానే ఉన్నారు కదా, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. పెద్ద ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయింది లక్ష్మి. కానీ వంటింట్లో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో తెలుసు కదా. పిల్లలు అలాంటి ప్రమాదంలో పడతారేమోనని భయంగా ఉంది. అందుకు బాధపడుతున్నాను.
మీరు కూడా వెళ్ళండి, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. జాను, వాళ్ళు అన్న మాటలేం పట్టించుకోకు. ఇందులో మన తప్పేమీ లేదు. అనవసరంగా మనల్ని బ్లేమ్ చేశారు. వాళ్ళకి మొదటి నుంచి ఇదే పని కదా మనీషా. తప్పు ఎవరు చేసినా మనల్నే అంటారు. వివేక్ వృద్ధిలోకొస్తే తప్ప మనకి తిట్లు చివాట్లు తప్పవు జాను. ఇంకెన్నాళ్ళు మనల్ని అంటారో చూస్తానత్తయ్య గారు. మనము వాళ్లతో సమానంగా ఎదిగే రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజు నేను అంటాను. ఆంటీ, అప్పుడు మీ కాలు ఎందుకు తొక్కానో ఇప్పుడు అర్థమైందా? అది నీ పాచికని నాకప్పుడు అర్థం కాలేదు. ఇలాగే అవకాశం దొరికిన ప్రతిసారి పాచికలు వేస్తూనే ఉండు. చెప్పండి మేడం. అందరూ ఫ్యాక్టరీలోనే ఉన్నారు కదా? అందరం ఇక్కడే ఉన్నాం మేడం. ఈ నైట్ మీలో ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళకూడదు. మరి భోజనం మేడం? ఏ, ఒక్క పూట తినకపోతే చచ్చిపోతారా? అలా కాదు మేడం, ఇది సమ్మె కానీ నిరాహార దీక్ష కాదు కదా. సరేలే, ఏదో ఒకటి చేస్తానులే. నువ్వైతే ఎవరిని వెళ్ళనివ్వకు. ఒక్కరు పోతే అందరూ వెళ్ళిపోతారు. అలాగే మేడం. ఈ నైట్ వర్కర్స్ ఆకలితో ఉంటే రేపు రెట్టింపు కోపంతో అరుస్తారు. ఇంట్లో పిల్లలు ఆకలితో ఉన్నారని లక్ష్మి సేవ్ అయింది కదా. రేపు వర్కర్స్ ఆకలి కేకలకు ఏం సమాధానం చెప్తుందో చూస్తాను. వెళ్దాం పదండి. ఏంటి బాబాయ్ లేచారు? పొద్దుపోయింది కదా, ఇంటికెళ్తాం. ఇంటికెళ్తారా? మరి సమ్మె రేపు వచ్చి చేద్దాం. మనం ఇంటికి వెళ్ళి తిని తొంగుంటే నైట్కి నైటే సరుకంతా బయటికి దాటిస్తారు. మనం రేపు సమ్మె చేసినా ఉపయోగం ఉండదు. మిత్రా సారు, లక్ష్మీ మేడం అలాంటి వారు కారు. అది కాదు బాబాయ్, ఓనర్లకు డబ్బే ముఖ్యం కానీ మనం కాదు. వాళ్ళు సరుకు గురించి ఆలోచిస్తారే తప్ప మన గురించి ఆలోచించరు. మనం రాత్రంతా ఇక్కడే ఉంటే అన్నం ఎలా, ఆకలితో ఎలా ఉంటాం? అన్నా, మీ అందరికి భోజనాలు తెచ్చా అన్నా, తినండి. ఓ, మాకు భోజనాలు ఏర్పాటు చేసావా? పదండ్రా తిందాం. రండి. మనీషా మేడమే భోజనాలు ఏర్పాటు చేసినట్టున్నారు. ఏంటి ఫోన్ చేశావు? చాలా థ్యాంక్స్ మేడం. ఎందుకు? మా అందరికి భోజనాలు అరేంజ్ చేసినందుకు. ఇప్పుడు భోజనాలు వచ్చాయి మేడం. నేను అరేంజ్ చేయడం ఏంటి? అంటే మీరు చేయలేదా మేడం? నేనెందుకు చేస్తానురా? నేనే చేశానని మా వాళ్ళు అనుకుంటున్నారు మేడం. వాడు చేయక నేను చేయక వర్కర్స్కి భోజనం ఎవరు అరేంజ్ చేసుంటారు? ఏంటి, వాళ్ళకి నువ్వు భోజనం పంపించావా? అవునండి. ఆ యూనియన్ లీడర్ స్వార్థానికి మన కార్మికులు ఎందుకు పస్తులుండాలి? మంచి పని చేశావమ్మా. కార్మికుల కళ్ళు గప్పి వాడు వాళ్ల పొట్టలు కొట్టాలనుకుంటే వాడి కళ్ళు తెరిపించేలా నువ్వు కార్మికుల కడుపు నింపావు. మంచేంటి డాడ్, ఇలాంటివన్నీ చేసినంత మాత్రాన ఆ యూనియన్ లీడర్ ఏమీ మారిపోడు. వాడేదో స్కెచ్లో ఉన్నాడు. అలాంటివన్నీ డీల్ చేస్తానని తను పక్కకు తీసుకెళ్ళింది. వాడితో ఏం మాట్లాడిందో తెలీదు. స్ట్రైక్ ఇంకా కంటిన్యూ అవుతుంది. మిత్రా, లక్ష్మి యూనియన్ లీడర్తో మాట్లాడలేదంట. వాడి చెంప మీద కొట్టి వార్నింగ్ ఇచ్చిందంట. ఏంటమ్మా, నువ్వు యూనియన్ లీడర్ని కొట్టావా? నిజమేనా? ఉన్న ప్రాబ్లమ్స్ చాలావా లక్ష్మి? మళ్ళీ వాడి మీద చెయ్యేందుకు చేసుకున్నా? సమ్మె చేసే వాళ్ళని బుజ్జగించాలి కానీ రెచ్చగొడితే ఎలా లక్ష్మి?
ఆ కోపంలో వాడు ఏమైనా చేస్తే? ఆల్రెడీ సమ్మె చేయిస్తున్నాడు కదా, అంతకు మించి ఏం చేస్తాడు? నీ ధైర్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు లక్ష్మి. వాణ్ణి కొడితే సమస్య పరిష్కారం కాదు, ఇంకా పెద్దదవుతుంది. దేనికైనా సామదాన భేద దండోపాయాలుంటాయండి. సమ్మె ఆపమని మర్యాదగా వాళ్ళకి చెప్పాం. వాళ్ళ డిమాండ్స్ నెరవేరుస్తాము అని చెప్పాం. మిగతా వర్కర్స్తో మాట్లాడాం. ఏది వర్కౌట్ అవ్వలేదు. అందుకే దండోపాయం ఆలోచించాను. అంటే ఫ్యాక్టరీని క్లోజ్ చేయించాలని డిసైడ్ అయ్యావా లక్ష్మి? వాణ్ణి కొడితే ఫ్యాక్టరీ మూతపడుతుందని నీకెవరు చెప్పారు? అసలు ఈ విషయంలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? నీకేం పని? అదేంటి మిత్ర, తను అలా అంటోంది? నేను ఇంటి మనిషిని కాదా? ఇంటి మనిషివైతే ఇంటి విషయాలు మాత్రమే మాట్లాడు. ఫ్యాక్టరీ విషయాలు నీకు అనవసరం. రేపు కూడా వాళ్ళు సమ్మెని కంటిన్యూ చేస్తే మనం ఏం చేయగలం? రేపు సమ్మె ఆగుతుందండి. నేను ఆపిస్తాను. ఎలాగమ్మా? రేపు నీ చెల్లెలి సమస్య కూడా ఉంది. పొలం గురించి నువ్వు సంతకం పెట్టకపోతే తను కోర్టుకెళ్తానంటోంది. అవును లక్ష్మి, ఈ 2 ప్రాబ్లమ్స్ని రేపు ఎలా ఫేస్ చేస్తావు? అంతా నేను చూసుకుంటానండి. మావయ్య గారు, ఇప్పటికే పొద్దుపోయింది. మీరు వెళ్ళి పడుకోండి. మీరు కూడా వెళ్ళండి. అది కాదు లక్ష్మి. నేను చూసుకుంటానని చెప్పాను కదా, నాకు వదిలేయండి. మీరు వెళ్ళండి. ఆగో. భయపడకు. యూనియన్ లీడర్ని కొట్టినట్టు నిన్ను కొట్టనులే. అయినా అక్కడ వాడి చెంప పగిలితే ఇక్కడ నీకు పెయిన్ వస్తుందేంటి? అదే పనిగా ఆ న్యూస్ని మోసుకొచ్చి మరీ చెప్పావు. నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేని ట్విస్ట్ ఇస్తానన్నావు. అది ఇదేనా? ఇదే అయితే రేపు నువ్వు ఊహించిన ట్విస్ట్ నేనిస్తాను. రెడీగా ఉండు. నువ్వు ఊహించని ట్విస్ట్ ఇస్తానంటుంది. కొంపదీసి ఆ యూనియన్ లీడర్కి నువ్వే డబ్బులిచ్చి సమ్మె చేస్తున్నావని లక్ష్మికి తెలిసిపోయిందా ఏంటి? ఏమో ఆంటీ, రేపు లక్ష్మి ఏం చేస్తుందోనని టెన్షన్గా ఉంది. నువ్వేం టెన్షన్ పడకు. రేపు లక్ష్మిని టెన్షన్ పెట్టడానికి జాను ఉంది కదా. ఇది సంతకం పెట్టకపోతే అది కోర్టుకు వెళ్తుంది. సమ్మె విషయంతో పాటు రేపు పొలం సంగతి కూడా తేల్చేస్తాను అని లక్ష్మి అంటోంది. దాని మొహం ఒకేసారి 2 సమస్యలు ఎలా పరిష్కరిస్తుంది? నేను భయపెట్టడానికి ఏదో చెప్పింది. రేపు లక్ష్మి ఇంట బయట ఇరుక్కుపోవడం ఖాయం. నువ్వు ప్రశాంతంగా నిద్రపో, వెళ్ళు. దీని వాలకం చూస్తుంటే టెన్షన్తో రాత్రంతా నిద్రపోయేలా లేదు. ఇంతకీ రేపు లక్ష్మి ఏం చేయబోతుంది? మనీషా, మనీషా! ఏంటాంటీ పొద్దున్నే అలా అరుస్తున్నారు? ఏంటో చెప్పండి. చెప్తాను రా.
వెంటనే జానుకి చెప్పాలి. పదండి. జాను, జాను, ఒకసారి బయటికి రా. ఏంటి మనీషా? కంగ్రాచులేషన్స్ జాను, నువ్వే గెలిచావు. తను గెలవడం ఏంటి? 3 రోజుల నుంచి వదిన దగ్గర నైతికంగా ఓడిపోతూనే ఉందిగా. ఇప్పుడు నీ పెళ్ళామే గెలిచిందిరా. ఒకసారి కిందకి చూడు, నీకే తెలుస్తుంది. పద జాను. జాను రా, నువ్వు రా. రా. ఎక్కడికి? రా జాను. తాతయ్య గారు వచ్చారేంటి? పొలం పేపర్స్తో వచ్చాడ్రా. కోర్టుకు వెళ్తానని జాను బెదిరించడంతో లక్ష్మి భయపడి ఆయన్ని పేపర్స్తో సహా రప్పించింది. ఎస్, నేనే గెలిచాను. కోర్టుకెళ్లే పని తప్పింది. మీరు అతిగా ఊహించుకోకండి. వదినంత ఈజీగా ఓటమి ఒప్పుకోదు. తాతయ్య గారు ఎందుకు వచ్చారో ఏమో. పొలం పేపర్స్తో వచ్చారంటే అందుకే అయి ఉంటుంది కదా. అయ్యుంటుంది ఏంటి, అందుకే వచ్చారు. నువ్వేం ఆలోచిస్తున్నావు మనీషా? వెంటనే ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళకి కాల్ చేసి రమ్మని చెప్పు. లేదా ఆంటీ, నైట్ లక్ష్మి మాటలు విన్నాక తనేదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ప్లాన్ లేదు, పాడు లేదు. నీకు నైట్ చెప్పాను కదా, ఆ లక్ష్మి నిన్ను భయపెట్టడానికే అలా చెప్పింది. వదిన ఊరికే మాటలు చెప్పి భయపెట్టే రకం కాదు మామ్. తను ఒక మాట చెప్పిందంటే ఆ మాట వెనక చాలా అర్థం ఉంటుంది. అవునా ఆంటీ, మనం తొందరపడకూడదు. మీకంత డౌట్గా ఉంటే ఆ పెద్దయ్యని అడుగుదాం రండి. నమస్కారం పెద్దయ్యనా. నమస్కారం. ఏంటి ఉరుములు లేని పిడుగుల్లా ఊడిపడ్డారు? చేతిలో ఆ పేపర్స్ ఏంటి? పొలం డాక్యుమెంట్స్ అమ్మా. వీటిని తీసుకొని వెంటనే ఇక్కడికి రమ్మని లక్ష్మి ఫోన్ చేసి చెప్తే వచ్చాను. విన్నావా? ఇక ఆలస్యం చేయకు, వాళ్ళకి ఫోన్ చేయి. వెళ్ళు. అయ్యో, మీరు కూర్చోండి, కూర్చోండి. జాను, పెద్దానికి కాఫీ టీ ఇవ్వు. నీకోసం అంత దూరం నుంచి వచ్చారు కదా. ఇప్పుడు నాకేం వద్దమ్మా. హలో, చెప్పండి మేడం. ఊరు నుంచి పొలం డాక్యుమెంట్స్ తీసుకుని ఆ పెద్దాయన వచ్చేసాడు. అవునా? చాలా త్వరగా తెగొట్టేశారే. మీరు వచ్చేయండి, సెటిల్ చేసేద్దాం. ఇప్పుడే బయలుదేరుతున్నా. థ్యాంక్ యూ మేడం. అమ్మా లక్ష్మి, పార్థసారథి గారు వచ్చారు. పొలం డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చారు. తాతయ్యని నేనే రమ్మన్నాను మావయ్య గారు. అంటే ఆ పొలం అమ్మేయడానికి డిసైడ్ అయిపోయావా లక్ష్మి? కోర్టుకు వెళ్తానన్న జాను ఒత్తిడికి తలుక్యావా? రాత్రి ఏదేదో చెప్పావు, అంతా చూసుకుంటానన్నావు. ఆ పొలం మీ తాతయ్య జ్ఞాపకం కదమ్మా, దాన్నెలా వదులుకుంటావు? మీ తాతయ్య ఆత్మ ఎంత క్షోభిస్తుంది. పొలం అమ్మొద్దు లక్ష్మి, కావాలంటే జాను వాళ్ళకి డబ్బు సర్దుబాటు చేద్దాం. ఎలాగూ వివేక్కి వేరే బిజినెస్ పెట్టించాలని మనం అనుకున్నాం కదా. అవునమ్మా, డబ్బులు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ జ్ఞాపకాలను వదులుకోకూడదు. ఆ పొలాన్ని నేను అమ్మట్లేదు మావయ్య గారు. పొలంలో గజం స్థలం కాదు కదా, పిడికడు మట్టిని కూడా పక్కకు పోనివ్వను.
మరి మీ తాతయ్యని డాక్యుమెంట్స్తో ఎందుకు రమ్మన్నావు లక్ష్మి? అందుకు వేరే కారణం ఉందండి. అంటే ఆయన్ని పిలిపించింది పొలం అమ్మడానికి కాదా అమ్మా? కాదు మావయ్య గారు. ఎందుకు పిలిపించానో కిందకొస్తే మీకే తెలుస్తుంది.